ఎలా ఎవాల్వ్ అయిందో చెప్తాను సార్. 4వ తరగతి నుంచి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ మీరు మెల్లగా స్లోగా ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చేసరికి మీరు కొంచెం మంచి స్కూల్లో చదివితే అప్పుడు అడిషన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ చూడండి సార్, 2 నంబర్లను కూడడము, 3 నంబర్లను కూడడము, 4 నంబర్లను కూడడము, 5 నంబర్లను కూడము, అట్లా ఎన్నో నంబర్లను కూడితే మనకు వచ్చేదే ఇంటూ అనేది మ్యాథమెటిక్స్లో లేదు. ఇంటూకి ఒక పేరు ఇచ్చారు, ఆ పేరే మల్టిప్లికేషన్. దీన్ని యాక్చువల్గా ఏమంటామంటే రిపీటెడ్ అడిషన్ అని అంటాం. మాటికి మళ్ళీ అడిషన్ చేసుకుంటూ వెళ్తే ఆ సింబల్కి ఒక పేరు ఇచ్చారు, ఆ పేరే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అర్థం ఏంటంటే రిపీటెడ్ అడిషన్, మళ్ళీ చేసుకుంటూ వెళ్ళడము. సింప్లిఫైడ్ వర్షన్ సార్. అంటే 2 into 3 అంటే దాని అర్థం ఏంటంటే 2ని 3 సార్లు యాడ్ చేయడం, 2ని 3 సార్లు యాడ్ చేయడం. ఇంత పెద్దదాన్ని ఎన్నిసార్లు యాడ్ చేసామో దాంతో మల్టిప్లికేషన్ అని. సింప్లిఫైడ్ కండెన్స్డ్ వర్షన్. ఇంటూ అనేది మ్యాథమెటిక్స్లో దాని మీనింగ్ ఏంటంటే రిపీటెడ్ అడిషన్. సార్ మీరేమో నంబర్ లైన్లో లేదు అనేదాన్ని 0 అన్నారు, ఉంటే దానికి ఒక నంబర్ నొటేషన్ ఇచ్చారు. నేను ఒకరికి ఏమైనా తిరిగి ఇవ్వాల్సి వస్తే దాన్ని నెగటివ్ నంబర్లు అన్నారు సార్. ఇక్కడ వరకు నాకు క్లియర్ అయింది. ప్లస్ ఈ ప్లస్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నా, లెఫ్ట్ నుంచి రైట్కి నంబర్ లైన్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే నాకు వచ్చేది ప్లస్. అదే నేను రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే నెగటివ్ జోన్లోకి వెళ్తున్నాను కదా, దాన్ని మనం ఏమంటామంటే నెగటివ్ అడిషన్ అని అంటాం. లెఫ్ట్ నుంచి రైట్ చేస్తే పాజిటివ్ అడిషన్, రైట్ నుంచి లెఫ్ట్ చేస్తే అది నెగటివ్ అడిషన్. 2 నంబర్ల నెగటివ్ అడిషన్, 3 నంబర్ల నెగటివ్ అడిషన్, 4 నంబర్ల నెగటివ్ అడిషన్, అలా నెగటివ్ అడిషన్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేదే ఏంటి? డివిజన్. చాలా జాగ్రత్తగా వినండి సార్. దీన్ని ఏమంటాం మనము? రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అంటే దాని అర్థం ఏంటి? రైట్ నంబర్ లైన్లో 0కి లెఫ్ట్ సైడ్ కూడుకుంటూ వెళ్ళడం. నంబర్ లైన్లో 0కి లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ నుంచి రైట్కి రాకుండా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళడం. రైట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళడము. దాన్ని ఎలా సార్ 0 తర్వాతనే ఎందుకు వెళ్ళాలి సార్? నేను రైట్ నుంచి లెఫ్ట్, ఒకరి దగ్గర అప్పు తీసుకున్నా, ఇంకోడికి అప్పు ఇచ్చా, వాడి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా, వీడికి ఇవ్వలేదు. ఇవన్నీ రైట్ అడిషన్ సబ్ట్రాక్షన్లో వస్తుంది కదా. నేను 10 తీసుకున్నా, ఇంకో 6 ఒకరికి ఇచ్చేసాను, వాడు నాకు 3 ఇచ్చాడు, వీడికి నేను 2 ఇచ్చాను. ఇవన్నీ కూడా జంబుల్డ్ అడిషన్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది మైనస్ చేసుకుంటూ వెళ్తే దీన్ని మనం ఏమన్నాము? డివిజన్. ఒక మ్యాథమెటిక్స్ ఎట్లా ఎవాల్వ్ అయింది? 2 నంబర్లను ఇంటూ చేసుకుంటూ వెళ్తే ఇంటూ చేసుకుంటూ వెళ్తే నాకు వచ్చేదే పవర్ ఎన్. రైట్ అంటే ఇక్కడ 8 డివైడెడ్ బై 2 అంటే 8ని 4 సార్లు డివైడ్ చేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంటూ 2 పవర్ 3 అంటే దాని అర్థం ఏంటి? 2 into 2 into 2 అని. దాని అర్థం ఏంటి? 2 into 2 into 2 అని. 2 క్యూబ్ అంటే దాని అర్థం ఏంటి? 2 into 2 into 2 అని. ఇంటూ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చింది ఏంటి సార్? పవర్ ఎన్. సార్ ఈ డివిజన్ చేసుకుంటూ వెళ్తే 2 నంబర్ల డివిజన్, 3 నంబర్ల డివిజన్, 4 నంబర్ల డివిజన్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేదే సర్డ్ని ఏమంటాం సార్? తెలుగులో హెల్ప్ చేయండి. పవర్ 1/n. 8 పవర్ 1/3, 5 పవర్ 1/7. దీన్ని మనము ఇంగ్లీష్లో సర్డ్స్ అంటాము. నాకు తెలియలో దాని కరెక్ట్ వర్డ్ తెలియదు, ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి సార్. దీన్ని సర్డ్స్ అని అంటాం. డాట్ పవర్ 1/n. సార్ ఈ 1 డాట్ పెట్టుకుంటున్నా, 2 డాట్లు పెట్టుకుంటున్నా, 3 డాట్లు పెట్టుకుంటున్నా, 4 డాట్లు పెట్టుకుంటున్నా, అట్లా కౌంటబుల్లీ ఇన్ఫైనట్ నంబర్స్ పెట్టుకుంటే అది వచ్చేదేంటి? సర్కిల్. ఇదే మీ 4
4 నుంచి 9వ తరగతి వరకు టెక్స్ట్ బుక్. అర్థమైందా సార్? మీకు చాలా ఈజీగా టెక్స్ట్ బుక్ ఎలా ఎవాల్వ్ అవుతుంది కూడా మీకు తెలిసిపోతుంది. అంటే ఎఫోర్ట్లెస్గా ఒక సచిన్ స్ట్రైట్ డ్రైవ్ కొట్టినట్టు సార్, రైట్, ఒక సౌరవ్ గంగూలీ హాఫ్ సైడ్ స్ట్రోక్ ఇచ్చినట్టు, రైట్, ఒక రివర్స్ స్కూప్ ధోని కొట్టినట్టు చాలా ఈజీగా మీరు ఎప్పుడన్నా సచిన్ చూస్తే ఆ బాల్కి ఎంత ఎఫోర్ట్ లేదు, జస్ట్ బాల్ బ్యాట్ టచ్ అవుతుంది, రైట్, స్ట్రైట్ డ్రైవ్ 4 వెళ్ళిపోతుంది. సచిన్ సౌరవ్ గంగూలీ చూస్తే బాల్ ఆఫ్ సైడ్ వస్తే జస్ట్ గ్యాప్ చోట ఇట్లా టచ్ చేస్తాడంతే, అది బౌండరీకి వెళ్ళిపోతుంది. ఎఫోర్ట్లెస్గా మీరు మ్యాథ్స్ చదువుకోవాలి. అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ దాని యొక్క బేసిక్ స్ట్రాంగ్ ఉంటే, ఇది 4 నుంచి 9వ తరగతి టెక్స్ట్ బుక్, 4th నుంచి 9th టెక్స్ట్ బుక్, రైట్. ఇదంతా చాలా డీటెయిల్గా వేదిక్ మ్యాథ్స్లో డిస్కస్ చేశాను సార్. సో అజయ్ ఈస్ టెల్లింగ్ దట్ దీన్ని కరణులు అని అంటాం. ఇది అర్థమైందా సార్ అందరికీ? 4th నుంచి 9th టెక్స్ట్ బుక్ ప్లస్ నుంచి స్టార్ట్ అయ్యి సర్కిల్ వరకు ఎండ్ అవుతుంది. ఈ దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మోస్ట్లీ నా క్లాసులో కాన్సెప్చువల్ పరంగా ఒక్క డౌటు రాదు సార్. అంటే ప్రతి క్లాసు చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ క్లాస్, బండగా ఒక ప్రాబ్లంలు చెప్పే టీచర్లు కాదు. మేబీ అందుకే చాలామంది టీచర్లు తీసుకునే కోర్స్ ఇది. ఎవరైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్లో ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఎనీ డౌట్స్ ఆర్ దేర్? ఎనీ డౌట్స్? కైండ్లీ రిప్లై. మీకు ఏమైనా డౌట్ ఉంటే డౌట్ మెన్షన్ చేయండి. క్లియర్ అవుతే డివిజన్ అంటే సపోజ్గా 6 - 2, 6 - 3, 6 - 3 ఈజ్ 3, 6 - 3 డివిజన్ అని అంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. 8ని నేను 2 తోటి డివైడ్ చేస్తున్నాను. 8ని 2 తో డివైడ్ చేస్తున్నాను అని అంటే 8ని 2తో డివైడ్ చేస్తున్నాను. 2 × 8 0. అంటే దీని అర్థం ఏంటంటే నరేందర్, 8ని 2తో డివైడ్ చేసి 2 పోతుందంటే 8 2 అనేది 4 సార్లు సబ్ట్రాక్ట్ చేయాలి. 4 సార్లు సబ్ట్రాక్ట్ చేయాలి. అందుకే శేషం మనకు 0 వచ్చింది. ఈ డివిజన్ అనేది సబ్ట్రాక్షన్ నుంచి వచ్చింది. 12ని 4తో డివైడ్ చేస్తున్నా. మనకేమైపోతుందంటే సార్, లెక్కకు సాల్వ్ చేస్తాము కానీ కళ్ళు క్లోజ్ చేసి దాన్ని ఊహించుకుంటే ఊహించుకోలేము. ఎందుకు ఊహించుకోలేమంటే అది మనకు కళ్ళ ముందు మనకు రిప్రజెంటేషన్ రావాలి. 12ని 4 తోటి డివైడ్ చేస్తున్నాను నరేందర్. 4 × 3 12, రిమైండర్ 0 అంటే 12ని 3 సార్లు డివైడ్ చేస్తున్నాను. అర్థమైందా నరేందర్? డివిజన్ ఎక్కడి నుంచి? సబ్ట్రాక్షన్ నుంచే వచ్చింది. నేను ఒక సెల్ఫిష్ టీచర్ని సార్, నా క్లాస్ ఎన్రోల్ అయిన పిల్లలు, రైట్, డివిజన్ ఈ థర్డ్ అండ్ డివిజన్ సపోజ్గా 2⁻1/3 బై 3⁻1/5, 2⁻1/3 డివైడెడ్ బై 3⁻1/5. మనం ఎప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాము? ఎప్పుడైనా మనకు డివిజన్స్, మనకిచ్చిన డివిజన్ ఆపరేటర్స్లో P&Q ఇంటీజర్స్ అన్నాం. మంచి డౌట్ అడిగావు తవిటి నాయుడు. ఇప్పుడు √2 తీసుకో. √2 అనేది నంబర్ లైన్లో, రైట్, 1 2 3 మీద మనం పెట్టలేము. దానికి ఒక గ్రాఫ్ వేసి ప్లాట్ చెయ్యాలి. ఓకే, సో ఇవన్నిటినీ మనం ఏమంటామంటే నాన్ టర్మినేటింగ్. ఓకే, అది నేను నెక్స్ట్ స్లైడ్లోకి వస్తాను. నెక్స్ట్ స్లైడ్లో ఒక్క నిమిషం పార్క్ చెయ్యి, నీ యొక్క డౌట్ని పార్క్ చెయ్యి, అది కూడా నీకు అర్థమవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? సో మనం ఎక్కడున్నామో ఇక్కడ దాకా వచ్చాము. డినామినేటర్ P1⁻1, P1⁻k ఇంటూ P2⁻k. నవ్ ఇక్కడ నేను ఇక్కడ ఒక పాయింట్ రాశాను, టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్, ఆగాను. దీన్ని నేను కంటిన్యూ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు నేను ఆ పాయింట్కి వస్తాను. న్యూమరేటర్ బై డినామినేటర్, P1⁻k ఉంది, P1⁻k ఉంది. చాలా జాగ్రత్తగా వినండి సార్. P1⁻1 k వాల్యూ 1 అవుతుంది. సపోజ్గా P1 కనుక 2 అయినా, 2⁻a అయినా, 5⁻b అయినా, 2 × 5 కాంబినేషన్ అయినా నాకు డెసిమల్స్ ఆగిపోతాయి. నాకు వచ్చే డెసిమల్ని నేనేమంటాము?
టర్మినేటింగ్ డెసిమల్ అని అంటాం. డినామినేటర్ గనక 2 పవర్ ఏదొచ్చినా, నేను డిజిటల్ సమ్లో కూడా ఈ కాన్సెప్ట్ మీకు చెప్పాను. డినామినేటర్ 2 పవర్ ఏదొచ్చినా, 5 పవర్ ఏదొచ్చినా, 2 and 5 కాంబినేషన్ ఏదొచ్చినా కానీ నాకు డెసిమల్ ఆగిపోతుంది. టర్మినేటింగ్ అంటే ఆగిపోవడం, దాని తర్వాత ఇంకేమీ రావు. ఇది మీకు ప్రూఫ్గా నేను చూపెడతాను సార్. 2 పవర్ ఏ, 5 పవర్ బి. ఇక్కడ చూడండి సార్, నేను ఈ కేసు వేస్తున్నాను. ఇప్పుడు ఈ కేసు వేస్తున్నాను. డినామినేటర్ P1 పవర్ 1. చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. డినామినేటర్ P అయిపోయింది. P అనేది ఏంటి? ప్రధాన సంఖ్య ఏంటి? ప్రైమ్ నంబర్. డినామినేటర్ అనేది ప్రధాన సంఖ్య, P అనేది ప్రైమ్ నంబర్. ఇక్కడ 2 కేసులు. P గనక 2 పవర్ ఏదైనా, 5 పవర్ ఏదైనా, 2 పవర్ ఇంటూ 5 పవర్ ఏదైనా, నాకొచ్చే దశాంశము డాట్ తర్వాత ఆగిపోతుంది. దాన్ని నేను టర్మినేటింగ్ డెసిమల్ అని అన్నాను. రైట్, దాన్ని నేను టర్మినేటింగ్ డెసిమల్ అని అన్నాను. ఇక్కడ చూడండి సార్, చాలా జాగ్రత్తగా చూడండి. 1/2 అంటే 0.5 డాట్ తర్వాత ఒక డిజిట్ దగ్గర ఆగిపోతుంది. చాలా జాగ్రత్తగా వినండి సార్. 1/2 స్క్వేర్ అంటే డాట్ తర్వాత 2 డిజిట్ల దగ్గర ఆగిపోతుంది. 1/2 పవర్ 3 0.125 డాట్ తర్వాత 3 డిజిట్ల దగ్గర ఆగిపోతుంది. 1/2 అంటే 0.5, 1/2 స్క్వేర్ అంటే 0.25, 1/2 క్యూబ్ అంటే 0.125. అంటే 1/2 పవర్ P ఉంటే ఆఫ్టర్ డాట్ P డిజిట్ల దగ్గర ఆగిపోతుంది. P డిజిట్స్, ఇట్ ఎండ్స్. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? దీన్నే మనము టర్మినేటింగ్ డెసిమల్ అని అన్నాం. టర్మినేటింగ్ అంటే డాట్ తర్వాత ఆగిపోవడం. అంకెలు దాని తర్వాత కొన్ని డిజిట్ల తర్వాత ఆగిపోతుంది. సార్ ఎన్ని డిజిట్ల తర్వాత ఆగిపోతుంది? అదే పాయింట్ నేను రాశాను. 1/2 0.5, 1/2 స్క్వేర్ 0.25, 1/2 క్యూబ్ 0.125. డాట్ తర్వాత 2 స్క్వేర్ వేస్తే 2 డిజిట్స్ తర్వాత ఆగిపోయింది. 2 క్యూబ్ వేస్తే డాట్ తర్వాత 3 డిజిట్స్ దగ్గర ఆగిపోయింది. 2 పవర్ P చేస్తే డాట్ తర్వాత P డిజిట్ల దగ్గర ఆగిపోయింది. 1/2 పవర్ 73. దీనికి పాయింట్ డాట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉంటుంది సార్? 73 డిజిట్స్ తర్వాత ఇది ఆటోమేటికల్గా ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది అంటే, మనం ఇప్పుడు ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనము స్టాప్ కనుక కొట్టి కొన్ని సెకండ్ల గ్యాప్ తర్వాత ట్రైన్ ఆగిపోతుంది. అది ఎంతసేపులో ఆగిపోతుంది? సేమ్ అదే న్యూమరికల్ వాల్యూలో. 2 స్క్వేర్ అంటే డాట్ తర్వాత 2 డిజిట్ల దగ్గర ఆగిపోతుంది. 2 క్యూబ్ అంటే డాట్ తర్వాత 3 డిజిట్ల దగ్గర ఆగిపోతుంది. 2 పవర్ P అంటే డాట్ తర్వాత P డిజిట్స్ దగ్గర ఆగిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది నేను 2 పవర్కి వేసుకున్నాను. సార్ మరి 5 ఎలా బిహేవ్ చేస్తుంది? 1/5 0.2. మళ్ళీ ఇది 5 పవర్ 1 కాబట్టి డాట్ తర్వాత మళ్ళీ ఒక డిజిట్. 1/5 స్క్వేర్ 0.04. ఇది 2 కాబట్టి డాట్ తర్వాత మళ్ళీ P డిజిట్స్ దగ్గర. ఇది 1/5 పవర్ 37 0 డాట్ తర్వాత ఎన్ని డిజిట్ల తర్వాత? 37 డిజిట్స్ తర్వాత ఆగిపోతుంది. చాలా ఇంపార్టెంట్ సార్. మీరు చాలామంది టీచర్లు అండ్ ఇన్స్టిట్యూట్లు తెలియకుండా ఒక కాన్సెప్ట్ని చెప్తారు. డిజిటల్ సమ్ ఇది ఇక్కడ ఉపయోగపడలేదు, అది మీకు పూర్తిగా అవగాహన లేదు ఆ సబ్జెక్ట్ మీద. ఎక్కడైతే టర్మినేటింగ్ డెసిమల్ ఉందో ఎగ్జాక్ట్ డాట్ తర్వాత నాకు డిజిట్ల తర్వాత ఆగిపోతుంది కాబట్టి ఓన్లీ టర్మినేటింగ్ డెసిమల్కి మాత్రమే డిజిటల్ సమ్ యూజ్ చేస్తాము.
డిజిటల్ సమ్ యూస్ చేస్తాము. సార్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 1/2 పవర్ 16 ఆగిపోయే సంఖ్యల డాట్ తర్వాత ఆగిపోని సంఖ్యల ఆగిపోతాయి 16 డిజిట్ల తర్వాత. 1/5 పవర్ 4 డాట్ తర్వాత 4 డిజిట్ల తర్వాత ఆగిపోతాయి, 4 డిజిట్ల తర్వాత ఆగిపోతాయి. రైట్, ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. సార్ మరి ఈ రెండు కాంబినేషన్స్ ఏంటి? ఈ రెండు కాంబినేషన్స్ ఏమవుతుంది అది మనము చూద్దాం. ఇక్కడ వరకు మీకు అర్థమవుతుందా? మనము డాట్ దశాంశం అనేది భిన్నం నుంచి వచ్చింది. భిన్నంలో డినామినేటర్ ప్రధాన సంఖ్య ఉండొచ్చు, సంయుక్త సంఖ్య ఉండొచ్చు. ప్రధాన సంఖ్యలో 2, 5 ఉంటే అది ఎగ్జాక్ట్గా టర్మినేటింగ్ డెసిమల్ దగ్గర ఆగిపోతుంది, టర్మినేటింగ్ డెసిమల్ దగ్గర ఆగిపోతుంది. సో 1/2 పవర్కి అర్థమైంది, 1/5 పవర్కి అర్థమైంది. డిజిటల్ సమ్ అనేది టర్మినేటింగ్ డెసిమల్. అందుకే చాలామంది ప్రాఫిట్ లాస్లో డిజిటల్ సమ్ ఇక్కడ అప్లై అవ్వట్లేదు సార్ అంటే కొన్ని చోట్ల అవ్వదు. ఎప్పుడు అవ్వదు? డినామినేటర్ 2 కానీ 5 కానీ పవర్లో లేనప్పుడు, లేకుంటే ఆ కాంబినేషన్స్ లేనప్పుడు డిజిటల్ సమ్ వర్క్ అవ్వదు. ఆర్ యు ఆల్ విత్ మీ? డిజిటల్ సమ్ 8 సెషన్లు ఉన్నాయి, దయచేసి వెళ్ళి లైవ్ క్లాసెస్ ఫోల్డర్లో చూడండి సార్. ఇక్కడ వరకు మీకు క్లియరా? 2 పవర్ 5 పవర్, ఓన్లీ 2 పవర్ చేశాను, ఓన్లీ 5 పవర్. ఒక్కసారి నా దగ్గర లెక్కల కోర్సు నేర్చుకుంటారు, లెక్కల్లో ఆల్మోస్ట్ ద బెస్ట్గా తయారవుతారు సార్. ఓన్లీ 2 పవర్, ఓన్లీ 5 పవర్, ఓన్లీ 2 పవర్, ఓన్లీ 5 పవర్. ఇక్కడ వరకు క్లియరా? సో 2 పవర్ ఇంటూ 5 పవర్ కాంబినేషన్ కూడా చెప్తాను. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై సార్. రైట్, ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. మీరు జనరల్గా కొన్ని క్లాసులు మీరు నా క్లాసులు విన్న తర్వాత ఇంకా ఏ క్లాసులు మీకు వినబుద్ధి కాదు సార్. వింటనే ఉంటే మీకు నవ్వు వస్తుంది. ఎందుకనంటే మీకు మీ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ టీచర్ కంటే కూడా 3-4 టైమ్స్ బెటర్గా ఉంటుంది. ఎందుకనంటే నేను చాలా ప్యాషనేట్గా మ్యాథమెటిక్స్ మీద రీసెర్చ్ చెప్పి క్లాసులు చెప్తాను. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై.